ప్రైజ్ ది లార్డ్ అండి. నా పేరు మోజెస్ చక్రవర్తి. నేను డిసెంబర్ 3 సంఘము మొదలైన దినం నుంచి కూడా నేను సంఘానికి ద న్యూ కాన్వెంట్ చర్చ్కి రెగ్యులర్గా వస్తున్నాను. యాక్చువల్గా నేను బ్రదర్ రాజా గారిని నేను పోయిన సంవత్సరము 2017 సంవత్సరంలో ఒక పని మీద కలవటం జరిగింది. అంటే నేను ప్రింటింగ్ పనులు చేసుకుంటూ ఉంటాను. సో ఆ పని మీద బ్రదర్ రాజా గారిని నేను కలవటం జరిగింది నవంబర్ నెల 2017లో. సో ఆ విధంగా నేను నాకు పరిచయం అయ్యాడు, అన్నని కలవటం జరిగింది. సో తర్వాత నేను ప్రింటింగ్ పనులన్నీ కూడా అన్నకు చేయడం జరిగింది. ఆ తర్వాత మరి దేవుని ఉద్దేశం సంకల్పములు మరి నా పట్ల వేరుగా ఉన్నాయి. సంఘానికి రావటము డిసెంబర్ 3వ తారీఖున ఓపెనింగ్ రోజున వచ్చాను. సో ఎంతో ఘనంగా డిసెంబర్ 3, 2017లో దేవుడు ఎంతో ఘనంగా మరి సంఘము మరి ఆరంభము అయింది. సో ఆ దినమున ఎంతో బలమైన వాక్యం దైవజనుడు రాజా గారు మరి ఆత్మల కొరకైన భారము, మరి నశించిపోతున్న ఆత్మల కొరకైన భారము మీద ఎంతో మంచి వాక్యము మరి ఆ దినమున మరి పాస్టర్ రాజా గారు మరి చెప్పడం జరిగింది. ఆ వాక్యంతో నేను ఎంతో బలపరచబడ్డాను, దీవించబడ్డాను. మరి దేవుని వాక్యము ఈ సంఘములో ఎంతో బలమైన రీతిలో ప్రకటించబడుతుంది. మరి దైవజనుడు మరి ఎంతో భారంతో ఈ సంఘాన్ని మరి స్థాపించాడు అని నాకు ఆ దినమున అర్థమైంది. సో నేను దేవుడు కల్పించిన ఉద్దేశము ప్రింటింగ్ వర్క్ కోసం కాదు, కానీ నిజంగా దేవుని ఉద్దేశము వేరే ఉంది. సంఘానికి రావడం ద్వారా నేను ఎంతో ఆత్మీయమైన మేలు పొందుకున్నాను. గత సంవత్సరం పాటు నేను సంఘానికి రెగ్యులర్గా వస్తున్నాను. మరి ఎంతో ఆత్మీయంగా నేను బలపరచబడ్డాను. వాక్యం ద్వారా, దైవజనం ద్వారా ఎంతో బలమైన వాక్యము, లోతైన మర్మములు నేను తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా నా భార్య, పిల్లలు, నా కుటుంబ సభ్యులందరూ కూడా మరి సంఘానికి రావటము, ఆత్మీయమైన మేళ్ళు, దీవెనలు పొందుకోవడం జరిగింది. నిజంగా లోతైన మర్మములు ఏదైతే మాకు వాక్యములో తెలియనివి, మరి బైబిల్ స్టడీస్లో అయినా కానీ మరి ఎన్నో విషయాలు దేవుడు బలమైన మరి లోతైన మర్మములు మరి మేము తెలుసుకోవడం జరిగింది. నేను, నా భార్య, పిల్లలు మనతో దీవించబడ్డాము. ఆత్మీయంగా అన్ని విధాలు దీవించబడ్డాము. మరి సంఘం ద్వారా మరి ఎంతో దీవెనలు మేము మెండుగా పొందుకున్నామని మరి మీ అందరూ కూడా నేను ఇక్కడ మరి చెప్తున్నాను. కాబట్టి ఇంకనూ దైవజనుడు ఇంకా బలమైన పరిచయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థిస్తూ మరి నా చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి సాక్ష్యం దీవించును గాక.